మీడియా మిత్రులకు నమస్కారాలు. మనం అంతకుముందు గత ప్రభుత్వం తప్పులు చేసిందనే ఈ కొత్త ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు మోసాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ప్రజలు ఎవరైతే అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారానికి దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉంచారనే ఆ విధంగా మనము ఈ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్లకు కూడా ఆ విధమైనటువంటి ఒక జవాబుదారీతనం లేకుండా పోయింది. మరి ఒక సామాజిక న్యాయాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ దళిత బహుజనులు ఏ విధంగా ఉన్నారు అనేది తెలిసినా కూడా స్టేటు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే దాని ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మనం ఒత్తిడి చేస్తే వివిధ కుల సంఘాలు, ప్రతినిధులు, ఇంటెలెక్చువల్స్, అట్లాగే పీపుల్స్ కమిటీ నుండి అందరూ కలిసి ఒత్తిడి తీసుకొచ్చిన మేరకే వాళ్ళు ఈ కులగణన అనేది సెన్సస్ చేయడం జరిగింది. బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేదు నిజంగా మన పెద్దలు మాట్లాడినట్టు, కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ముందే ఒక కుటీల నీతి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ రాజకీయ భ్రష్టాచారం అంటామా, రాజకీయ నీతి అంటామా, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుటీల నీతి మనసులో పెట్టుకొని, అంటే మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు, దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే అన్నట్టు, అసలు చేయాలనేటువంటి సంకల్పం లేదు. బలవంతంగా ఒప్పించడం జరిగింది. ఆ చేసే దాంట్లో ఏమైనా లోపాయికారిగా మోసం చేయవచ్చా అనేటువంటి కుటిల ఆలోచనతోని, మోసంతోని, కుట్రపూరితంగా వాళ్ళ కోసం సర్వే చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మనమంతా ఏకమై మరి మీరు ఇచ్చిన హామీ మేరకు ఈ కులగణన, ఈ సెన్సస్ చెయ్యాలి అని మనం ప్రెజరైజ్ చేసిన తర్వాత వాళ్ళు బలవంతంగా చేసి ఆ విధంగా తీరా ఏం చేశారంటే ఆ ఫలితాలు నిరుత్సాహానికి గురి చేశారు. మనం ఏవైతే ఆశయాలు పెట్టుకున్నామో మెజారిటీ ప్రజలు వాళ్ళ ఆశలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఫలితాలు ప్రకటించడం జరిగింది. నిజానికి బీసీ జనాభా మనకు 2040లోనే 51-52% ఉందనే లెక్కలు చెప్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత 46కు మారింది. అంటే పెరుగుతుందా జనాభా? సహజంగా విజ్ఞులైనటువంటి వాళ్ళు లేదా సైంటిస్ట్ ప్రకారంగా, ఒక అంచనా ప్రకారంగా జనాభా అనేది సంవత్సరానికి 1% కనీసం పెరుగుతుంది ప్రతి కమ్యూనిటీలో, ప్రతి జాతిలో, తెగలో. కానీ అటువంటిది 1% కూడా పెంచకుండా ఉన్నటువంటి జనాభా శాతాన్ని తగ్గించి దాదాపు బీసీలకు 5% జనాభా తగ్గినట్టుగా మనకు లెక్కలు వాళ్ళు ఇచ్చినటువంటి చెప్తున్నాయి. ఎంతటి ఘోరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒక సామాజిక చైతన్యం, ఒక స్ఫూర్తి లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి విలువల పట్ల కానీ, ఆ విధంగా మానవీయ కోణం కానీ, ఆ విధమైనటువంటి ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ కానీ లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఏమంటున్నారు, ఇంకా ప్రజల వద్దకు పాలన, మాది ప్రగతి పాలన అంటున్నారు. ఏది మీ ప్రజల వద్దకు పాలన ఎక్కడ పోయింది? 31 లక్షల మందిని ఎన్యూమరేట్స్ పోయి ఆ జనాభా లెక్కలు సేకరించలేదే. ఇది ఒక ప్రభుత్వ సంస్థ, ఒక పెద్ద యంత్రాంగం, ఒక భారీ అంటే బ్యూరోక్రసీ, ఇవన్నీ ఉన్నాయి మంది మార్బలం. మరి ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజుల్లో ఒక్కరోజే జరిగింది కదా అంతకుముందు ప్రభుత్వము. సరే వాళ్ళు తప్పులు తడక చేశారా, ఏం చేశారో కానీ మీరు 50 రోజులు తీసుకున్నారే. 50 రోజుల్లో కూడా మీరు అసమగ్రంగా, సంపూర్ణంగా మీరు చేయకుండా అసమగ్రంగా ఈ ఫలితాలను ప్రకటించడం, సర్వే చేయకపోవడం, సరైనటువంటి మీడియాని యూజ్ చేసుకోకపోవడము, ప్రాపగండా చేయకపోవడము, గ్రామాలలోకి తరలి మీ కార్యకర్తలు ఉన్నారు, మీ పార్టీ శ్రేణులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మరి చైతన్యం చేయకపోవడము, ఆ విధంగా మనకు చాలా తప్పులు జరిగాయి ఈ ప్రభుత్వ పరంగా. కాబట్టి వీటన్నిటిని కూడా విఘ్నులు, మేధావులు, మీడియా మిత్రులు అందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి, సమీక్ష చేయమని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలని సమగ్రంగా, సంపూర్ణంగా ఏ వరకు పూర్తిగా ప్రకటించకుండా మళ్ళీ పునఃసమీక్ష చేయాలి. తర్వాత ఉన్న డేటాని కూడా గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా మొత్తము లిస్టు పెట్టమని మేము కోరుతున్నాం. కాబట్టి అది బహిర్గతం చేయాలి. దీని మీద పునఃసమీక్ష చేసి సమగ్రంగా సర్వే చేసి ప్రకటించాల్సిందిగా మా కమిటీ తరఫున కోరుతున్నాం.